హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో అసలు చక్కెర వాడకుండా, అలాగే నెయ్యి వాడకుండా, అలాగే పాలు కూడా వాడకుండా ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదేంటో కాదండి. జస్ట్ 3 ఇంగ్రీడియెంట్స్ అండి. అవి కూడా ఇంట్లో ఉన్నవే. ఏదంటే గోధుమ పిండి, అలాగే కొబ్బరి పాలు, బెల్లం మాత్రమే. అంతేనండి. ఇంకా వేరే అస్సలు ఏమీ వాడాల్సిన అవసరమే లేదు. ఈ 3 ఉంటే చాలు. ఈ హల్వా పర్ఫెక్ట్‌గా రెడీ చేసేసుకోవచ్చు. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. అండ్ చిన్న పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ అయితే మీతో షేర్ చేసేస్తాను. ఏం లేదండి. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నేను 1 కప్ దాకా గోధుమ పిండి తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత అదే కప్‌తో పావు కప్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అదే వాటర్ మొత్తం ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి ఆయిల్ అలాగే సాల్ట్‌ని కూడా అస్సలు యూజ్ చేయకుండా ఓన్లీ ఈ వాటర్‌తోనే మనము మిక్స్ చేసుకోవాలనమాట. అది కూడా నార్మల్ వాటరే, అసలు హాట్ వాటర్ కాదు, వార్మ్ వాటర్ కూడా కాదండి. నార్మల్ వాటరే. ఓన్లీ వాటర్‌తోనే ఇలా పిండి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. మనం చపాతీకి ఎలా అయితే పిండి మిక్స్ చేసుకుంటామో అలా చేయకూడదు. చాలా మృదువుగా చేసుకోవాలి. చూసారు కదా! పిండి అనేది ఇలా స్టిక్కీగా ఉండాలన్నమాట. చూసారు కదా! ఎంత సాగ్ అవుతుందో. సో, ఇలా ఉండాలన్నమాట. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఎక్కడైనా కానీ పిండి కొంచెం గట్టిగా ఉన్నిందనుకో మనకి హల్వా అనేది కూడా చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా ఎంత సాఫ్ట్‌గా ఉంటే హల్వా అనేది అంత పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇలా ఒక ముక్కాలు గంట వరకు అలానే సైడ్ పెట్టేసేయాలి. 45 మినిట్స్ మీరు కావాలంటే 1 అవర్ కూడా పెట్టుకోవచ్చు. బట్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. సాగ్ అవ్వాలన్నమాట అలా పట్టుకుంటే. సో, ఇప్పుడైతే మనం ఏ కప్‌తో అయితే ఇక్కడ గోధుమ పిండిని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా వాటర్ అయితే తీసుకొని కలుపుకున్న పిండి ముద్దలో అయితే ఆ 2 కప్స్ వాటర్ యాడ్ చేసేసి ఇలా నేను చూపిస్తున్నట్లు పిండిని మొత్తాన్ని కలుపుకోండి. ఆ పిండిలో ఉన్న జిగురు మొత్తం కూడా వాటర్‌లోకొచ్చేసేయాలి. ఇక్కడ మనము గోధుమ పాలు చేసుకోవాలి. అలాంటప్పుడు మనం ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలనమాట. సో, ఇవి పాలుగా అయిపోవాలి. అంతవరకు మనం ఇలానే చేసుకోవాలి. పిండి ఎంత జిగురుగా ఉంటే పాలనేటివి కూడా అంత చిక్కగా వస్తాయన్నమాట. సో, అంతవరకు మనం ఇలానే కలుపుతూ ఉండాలి. సో, వన్స్ కలుపుకున్న తర్వాత ఒక స్ట్రెయినర్ కానీ, లేకుంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్‌ని కానీ తీసుకొని ఈ గోధుమ పాలన్నిటిని కూడా వేరొక గిన్నె తీసుకొని అందులోకి మనం పాలన్నిటివి సెపరేట్ చేసేసుకోవాలి. గోధుమ పాలనేటివి మనకు చిక్కగా ఉండాలి. ఈ గోధుమ పాలు మనం స్ట్రెయిన్ చేసుకున్న మళ్ళీ అడుగున ఎక్కడైనా పిండిగా ఉండిపోయిందంటే ఆ పిండిలో మరికొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రెయినర్‌కి ఒక స్పూన్ తీసుకొని స్ట్రెయినర్‌లో మొత్తం కూడా పిండిని కలుపుతూ మంచిగా ఆ పాలననేటివి మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. చూసారు కదా! ఇలా పిండి మొత్తము కూడా సెపరేట్ చేసేసుకొని ఆ పిండిని వేరొక బౌల్‌లోకి తీసేసుకోండి. ఫైనల్‌గా ఒకసారి ఆ పిండిలో ఏదైతే మిగిలిపోయి ఉంటుందో లెఫ్ట్ ఓవర్ పిండిని మొత్తం కూడా అవసరమైతే కొద్దిగా వాటర్ ఏసుకొని మళ్ళీ ఇలా చేసుకోవాలి. చూసారు కదా! మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ ఏం కాదండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు. మనం కలెక్ట్ చేసిన పాల మీద ఇలా ఒక ప్లేట్ పెట్టేసి 30-40 మినిట్స్ అలా వదిలేసేయండి. ఇప్పుడు మనకి కొబ్బరి పాలు కూడా కావాలి. కొబ్బరి పాలు ఎందుకంటే ఇక్కడ మనం నెయ్యి కానీ, ఆయిల్ కానీ యాడ్ చేయట్లేదు కదా! సో, కొబ్బరి పాలలో ఉన్న ఆయిలే కొంచెం మనకి హల్వాకి పడుతుంది. సో, దానికోసం అని చెప్పి ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి మొత్తం కూడా వాటర్ వేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ పాలని కూడా సెపరేట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు తురుముకున్న బెల్లంనైతే యాడ్ చేసేసుకోండి. మీరు ఇంకా కొంచెం ఎక్కువగా స్వీట్ కావాలనుకుంటే ఇంకో హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే పావు కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఒక 2 పొంగులైతే రానివ్వాలి. చూసారు కదా! ఇప్పుడు వాటర్ ఏవైతే మనకి ఇక్కడ తేలుకొని ఉన్నాయో ఆ వాటర్ అంతా కూడా తీసేసేయాలి. ఇలా తీసేసిన తర్వాత మనం బెల్లం పాకం పట్టుకున్నాం కదా! ఆ పాకంలోకి ఈ వీట్ మిల్క్ అంతా మొత్తం యాడ్ చేసేసేయాలి. ఇలా గోధుమ పాలని యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు లేదా 5 నిమిషాల వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. ఇలా మనకి పాలనేది బెల్లంలోకి మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. కొంచెం జిగురుగా మనకి చూడండి హల్వా టైప్‌లో ఇక్కడ రెడీ అవుతుంది కదా! సో, అలాంటి టైంలో మనం ఏవైతే కొబ్బరి పాలు తీసామో ఆ కొబ్బరి పాలు కూడా ఇక్కడ యాడ్ చేసేసేయాలి. చూసారు కదా! ఇప్పుడు మనం అసలు ఎక్కడ ఆగకుండా కలుపుతూనే ఈ హల్వా అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలి. చూసారు కదా! మనకి ఇక్కడ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి కావాలంటే ఆయిల్ కానీ, నెయ్యి కానీ ఆ బౌల్‌కి మనం గ్రీస్ చేసుకోవాలి. తర్వాత ఏదైతే మనం హల్వా ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకున్నామో అది మొత్తం ఆ బౌల్‌లోకి వేసేసి పైన మనము డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోవడమే. ఎలా ఉంది?